ఈరోజు మనతో పాటు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర సుమారు 15 సంవత్సరాల పాటు డ్రైవర్గా ఉన్నటువంటి లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. సార్ మీరు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే ఆయన్ని ఏలూరులో నేను చూశాను అనమాట. చూసినప్పుడు అలా స్టేజ్ మీద చూసాను అంతే. అది మాకు ఎంతో ఒక ఆనందాన్ని కలిగించింది అనమాట. ఇది ఆ తర్వాత 83లో చైతన్య రథం ఇక్కడ మచిలీపట్నం దగ్గర చూశానండి ఆయన. అయితే మీరు 15 సంవత్సరాల పాటు ఉన్నారు. ఇప్పుడు మీ ఇంటికి ఒకసారి వచ్చారటండి ఆయన. అలా ఎందుకు వచ్చారు, ఏంటి కారణం? అది వైజాగ్లో అయింది. వైజాగ్లో ఎలక్షన్ జరుగుతున్నాయి అన్నమాట. ఎలక్షన్ క్యాంపెయిన్స్ ఉన్నది. వైజాగ్కి వెళ్ళి మేము ఇచ్చంపల్లి పోవాలి. ఇచ్చాపురము ఇచ్చంపల్లి ప్రతిభా భారతి కాన్సెన్స్. ఓకే. ఆమె అక్కడ ఎమ్మెల్యే. ఓకే. అక్కడ పోయినాం ఓటు ఎన్నికే, నామినేషన్ ఎన్నికే. నామినేషన్ ఎన్నిక ముందు ఆడ మాట్లాడినాం. మాకు ఇద్దరికే నడిచింది అది. లచ్చన్న ఎన్ని వస్తాయంటే నన్ను వస్తాయి సార్ 224 వస్తాయి అని మీరు అన్నారా? ఆయన అన్నాడు. వస్తాయి సార్, వచ్చేస్తారు సార్, చూద్దాం నేను గెలుస్తున్నా మేము గెలుస్తారా. మీతో ఛాలెంజ్ చేశారు ఆయన. నేను సరే సరే సార్ అని అక్కడికి వెళ్ళి పోయినాం. కాన్ఫరెన్స్కి పోయినాం, ప్రతిభారతి కాన్ఫరెన్స్కి పోయినాం. అక్కడ నామినేషన్ వేసినాం. నామినేషన్ వేసి వస్తప్పుడు జనం ఫుల్ జనము సార్. ఇటుపక్క జనమే, కానీ ఎవ్వరు గీట దాటి వస్తలేరు మధ్యలకు. అట్లనే ఉన్నారు. అందరికీ చెప్తున్నాం వచ్చినప్పుడు కలుస్తాం అంట. వచ్చినప్పుడు నామినేషన్ వేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నా ఈయన పండుకుంటున్నాడు. లచ్చన్న నేను పండుకుంటా అన్నాను. కొద్ది దూరం పోయినా జనం ఫుల్ టోర్ కొట్టిన. నేను ఏం సార్ వస్తప్పుడు చెప్పినాం కదా, వస్తప్పుడు కలుస్తామని మళ్ళీ పండుకుంటున్నామే లెవెల్ అన్న. లెవెల్ సార్ జనం ఉన్నారు. మీదికి వెళ్ళిపోయి కూర్చున్నాడు. 70 మైళ్ళ స్పీడ్ ఉంటుంది చైతన్య రథం, 60-70. ఆయన కూర్చుంటే కొద్దిగా స్లో చేసేస్తాను నేను. అప్పటికి 50-60 స్పీడ్, 50-60 గంటలు అట్టనే కూర్చున్నాడు. జనాలకు టాటా చెప్పుకుంటా మొత్తం వైజాగ్ దాకా వచ్చినాం. ఇంకెక్కడ నిద్రపోతాడు? లేదు, నిద్రపోలే. అంటే చైతన్య రథాన్ని ఎలక్షన్ అంటే సీఎం అవ్వకముందు హరికృష్ణ గారు నడిపారు. ఇంకా సీఎం అయిపోయిన తర్వాత నేనే, నా తప్ప ఇక ఎవ్వరు ముట్టలేదు సార్. ఇక కంప్లీట్ వైజాగ్ వచ్చేసినాము. వైజాగ్లో దిగిపోయినాం. ఇక గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయిండు. ఇక ఆడ మాట్లాడినాం మేము. నామినేషన్ అయ్యేసాక ఎన్ని గెలుస్తాం లచ్చన్న అంటే 200 సార్, 224-25 వస్తాయి. మీరు గెలుస్తారా నేను గెలుస్తారా చూద్దాం. సరే నువ్వు వీళ్ళకి శ్రీనివాస్ యాదవ్ ఒక టికెట్ ఇప్పించినావు కదా, తలసాని శ్రీనివాస్ వాడు గెలుస్తాడా? అరే 20,000 మెజార్టీతో గెలుస్తాడు సార్. గెలుస్తాడు సార్ అన్న. అంటే అయితే సత్యనారాయణ వ్రతం చేస్తాడు సార్, మా భార్య మొక్కుకున్నది, మీరు గెలుస్తాడంటే అయితే నేను వస్తా. నేను మొక్కుకోలేదు సార్, నా భార్య మొక్కుకున్నది, మీ ఇష్టం. నేను వస్తా, ఖచ్చితంగా వస్తా అంటే సరే సార్. సీఎం అయిపోయిండు. నెల అయిపోయింది సార్, నెల అయిపోయింది సార్. వస్తారా? మళ్ళీ ఇంట్లో ఈ సండే వస్తారు లచ్చన్న, మీరు అరేంజ్మెంట్ చేసుకోండి. మంచి సార్. ఫోన్ చేసి 12:30కు నేను ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే మోహన్ ఎత్తిండు. మోహన్ సార్కి ఇయ్య అంటే సార్కి ఇచ్చిండు. ఏం లచ్చన్న అంట, సార్ బయలుదేరుతూ రా సార్ అంటే బయలుదేరుతూ లచ్చన్న, వస్తప్పుడు మీరు తల్లె కూడా తెచ్చుకోరు సార్, వెండి తల్లెలో తింటాడు ఆయన. వెండి కంచం, వెండి మీరు తల్లె కూడా తెచ్చుకోరు సార్ అంటే. ఒక అతిథి ఎక్కువ వస్తాడు లచ్చన్న, అతిథి ఎక్కువ వస్తాడు. ఒక అతిథి ఎక్కువ వస్తాడు. నేను రాని సార్ అన్నాడు. ఆయన ఎవరు? బెంగళూరు కలెక్టర్. నేను రాని సార్ అన్నాను. ఇంటికి వచ్చిండు. వ్రతము అక్కడ కాళ్ళు కడిగి లోపల తీసుకొచ్చుకున్నా. ఈమె వచ్చింది, లక్ష్మీభారతి గారు వచ్చారు. ఈమె లేదు,
ఆమెను టచే చేయలే. ఉమ్, సార్కు కాళ్ళు కడిగిన తీసుకొచ్చి రూమ్లో కూర్చోబెట్ట. సత్యనారాయణ వ్రతం అయింది, మొక్కిండు, ప్రసాదం తీసుకున్నాడు. ఇక ఏమేమి కావాలో వండినాం. అయితే ఒక రోజు ముందు పిఆర్ మోహన్ ఉమ్, ఆయన శ్రీకాకుళంలో ఉంటాడు, కానీ ఎప్పుడు సార్కు వీర అభిమాని. ఉమ్, అంత అభిమాని ఎవరిని చూడలే నేను. ఉమ్, ఆయన ఏం చేసిండు, హార్ట్ కేసులు ఒక 4-5 కొనుక్కొచ్చిండు. ఉమ్, అరే ఎందుకు తెచ్చినావు అయ్యా అని అన్న. ఉమ్, రేపు పెద్ద ఆయన వస్తుండు కదా అయ్యా, ఉమ్. అన్ని చేసి వేడిగా ఉంటే ఇంట్లో పెడితే వేడిగా ఉంటాయి అని అన్నాడు. ఓ హాట్ బాక్సులు అనమాట. హాట్ బాక్సులు 5 తీసుకొచ్చిండు. చపాతి, ఆలుగడ్డ, పాలకూర, చామగడ్డ, అన్ని 5 ఐటెంలు వండిన. ఓ పాపడాలు ఎక్కువ ఇష్టం, పాపడాలు వేసింది. అన్నిట్లో ఒక్కొక్కటి. సార్ ఇవి కొత్త ఉన్నాయి సార్, పిఆర్ మోహన్ తీసుకొచ్చాడు సార్, మీరు వస్తుండ్రని పిఆర్ మోహన్ తెచ్చి ఇచ్చిండు. ఆయన తెచ్చి ఇచ్చిండ వండి పెట్టినా సార్ ఇంట్లో. వాడు తెచ్చిండా, ఓకే ఓకే ఓకే. ఈమెనే తినిపించింది. అప్పటిదాకా నాకు ఆయన చెయ్యి నువ్వని తెలియదు నాకు. ఆయన ఎప్పుడు మనిషికి తెలియనియలే, ఇట్లా కొట్టి ఇట్లా మొక్కుతాడు. మొక్కగానే మళ్ళీ చెయ్యి కింద పడిపోతుంది. అది నాకు కూడా తెలియదు. అది ఆయన అంతా దాచిపెట్టిండు ఆయన. అది ఎవరు అంటే అభిమానులు బాధపడతారని అంతకంటే అంతే కాదు, నాకే తెలియదబ్బా. నేనేం బాధపడ్డా, ఇట్లా కొడుతాడు మొక్కి చెయ్యి తీసగానే కింద పడిపోతుంది. అది చూసి నాకు బాధ అనిపించింది. అరే ఏ మనిషి ఎట్లుండే, ఎట్లయిపోయింది. యాక్టివ్గా ఉండేవారు. కార్లకి వెళ్ళి దిగాలంటే సార్ డోర్ తీసి ఇట్లా తోసి డోర్ ఇట్లా కాలు పెట్టేస్తుండే, ఎగిరిపోతుండే. జింక పిల్ల ఎగిరినట్టు ఎగురుతుండే. డోర్ అట్లా వెళ్ళిపోతుండే, చెయ్యి కాలు ఇట్లా పెట్టేస్తుంటే దిగ్గు వెళ్ళిపోతుండే. ఆసుంటి మనిషి ఆయన లేపితే పిల్లల మీద చేయి పెట్టి ఇట్లా లేపుతుంటుంది. నేను ఆఖరి టైంలో లేపితే డోర్ మీద చేయి పెట్టుకొని నెమ్మదిగా లేస్తుండే సార్. ఆఖరి మనిషి అట్లా అయిపోయింది ఆయన. ఇప్పుడు మరి మీ ఇంటికి సత్యనారాయణ వచ్చినప్పుడు చుట్టుపక్కల అందరూ కూడా ఊరుకున్నారు జనాలు, అందరు మొత్తం పబ్లిక్ అంతా అయిపోయింది సార్. అక్కడికి వెళ్ళి మషిరా చౌరస్తా మెయిన్ రోడ్కు రానికే ఆయన కార్లకి వెళ్ళి 7 సార్లు దిగిండు. మీ ఇంటికి వచ్చే లోపల 7 సార్లు 7 సార్లు దిగి చెయ్యి ఊపి కూర్చున్నాడు 7 సార్లు. తెల్లారి ఇంటికి ఏం లచ్చన్న, ఏం జనము, నేను 7 సార్లు దిగాను తెలుసా. నేను ఎందుకు పిలిపించినా, నేను ఇప్పుడు బాధపడుతున్నాను సార్ అన్న. ఏమంటున్నారు మీరు సార్, నేను నీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను, పక్కోనికి తెలియదు, ఇంటి పక్కన కూడా తెలియదు, ఇంటి పక్కోనికి కూడా తెలియదు సార్ నీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అని. ఇప్పుడు అందరూ ఎన్టీఆర్ డ్రైవర్లు అంటారు. మొత్తం ప్రపంచంగా అయిపోయింది సార్, మొత్తం ప్రచారం జరిగిపోయింది, మొత్తం ప్రజలకు తెలిసిపోయింది సార్ నేను మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను. ఏం లచ్చన్న, ఎవరికి తెలియదు, ఎవరు తెలియదు సార్, పక్కోళ్ళకి కూడా తెలియదు అని చెప్తున్నా కదా సార్ మీరు వచ్చేదాకా. ఇప్పుడు అందరికి తెలిసిపోయింది సార్, ఎన్టీఆర్ డ్రైవర్ ఇల్లు అంటున్నాడు. నవ్విండు. అది మీ అభిమానులు అక్కడ చాలా మంది ఉన్నారు సార్, ఎన్టీఆర్ అభిమానులు చాలా మంది ఉన్నారు సార్. అది మీ పేరు చెప్పుకుని వాళ్ళందరూ ఆయన చూసే అది అదృష్టం కలిగింది. అంతే, అందరికీ అదృష్టం అయిపోయింది ఆయన. ఇక అప్పటి సంది అట్లకి వెళ్ళిపోతాడు ఎన్టీఆర్ డ్రైవర్ ఇల్లు. అది పార్సిగుట్ట అట్లా పార్సిగుట్ట ఫేమస్ అయిపోయింది.